పేరు పెట్టి పిలుచుకున్న ఈ బిడ్డలందరికీ ప్రభా నీ కాపుదల భద్రత మెండుగా అనుగ్రహించి పెట్టండి. మీరు ఆకర్షణీయుడు, నీ బిడ్డలను ఆకర్షించుకోనండి. మీ చిత్త ప్రకారం మీరు కోరిన మేరకు మీకు కంప్లీట్గా లోబడి మీరు ఏం చెప్తే ఆ మాటే వీరికి డెలివరీ చేయడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మెండుగా నాకు దయచేయండి. నాయన ఒట్టివాడిని ఎన్నికలేని వాడిని నీ రక్తప్రోక్షణ కిందకి వస్తున్నాను, కడిగి పవిత్రపరచండి. మీ నామహిమార్థమే వాడుకోండి. నీ బిడ్డలతో నీ ప్రేమగల స్వరంతో వారందరితో మాట్లాడి వారందరినీ ఆకర్షించుకోండి. ప్రభువా ఉన్నది తక్కువ సమయం, మీరే మాకు చెప్తూ వస్తున్నారు నాయన. ఈ తక్కువ సమయంలో ఇక ఇవాళ మీరు మాకు చెప్పిన పాఠంలో పరిశుద్ధాత్ముడే కార్యాలన్నీ చేసుకుంటూ వస్తారని చెప్తూ ఉన్నారు. మీరు వెతికారు, తీసుకొచ్చారు నాయన, మీరే ఆకర్షించుకోండి. యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సరే, ఇక్కడ విషయం అడుగుతున్నాను మిమ్మల్ని. గిఫ్ట్ క్యారింగ్ టీచర్స్ రెడీగా ఉండండి, బట్ యథార్థంగా ఇవ్వాలి రిప్లై. ఇక్కడ మనం అందరం చక్కగా చూసి వినడానికి సహకరిస్తున్నటువంటి ఈ లోకల్ చర్చ్ స్టూడెంట్స్ ఎవరు చెప్పకూడదు. సండే స్కూల్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు, మీరు చెప్పకండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్పండి. ఇక్కడ మనకి పవర్ పాయింట్లో ఇవన్నీ ఇమేజెస్ అవి చూస్తూ స్టోరీస్ అవి వినడానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ అన్న పేరేంటి? ఐ డోంట్ వాంట్ నార్మల్ నేమ్, ఐ వాంట్ హిస్ అనదర్ నేమ్. మాథ్యూ. అమ్మ అక్కడికి వెళ్ళి పుస్తకం ఇచ్చామ్మా, అక్కడ నోట్బుక్ ఇచ్చా అక్కడ. నేను ఫోకస్ చేస్తానమ్మా, దయచేసి నన్ను క్షమించాలి. నేను కొద్దిగా మీ అంత ఆలోచించలేను, సో కోఆపరేట్ చేయండి. ఈ అన్న పేరు మాథ్యూ. మనకేం చేస్తున్నారు? ఆయన సహకరిస్తున్నారు. మరి యథార్థంగా చెప్పండి, ఈ అన్న గురించి మనలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఎంతమందికి నా దగ్గర ఏం లేవు, బట్ మీ అందరికీ దేవుడి దీవెనలు కలుగును గాక, ఆమేన్. మనకి ఈవేళ వినబోయే లెసన్ కూడా అదే. యాక్చువల్ ఏంటంటే ఎప్పుడు ప్రభువా నాకు ఇది చెయ్యి, ప్రభువా నాకు అది చెయ్యి, ఇదే మన జీవితాల్లో ఉంది. కానీ మన ముందుకు రాబోయేటటువంటి ఒక దేవుడి యొక్క సేవకుడు, అతను ప్రభువా నీకు నేనేం చేయాలి, ప్రభువా నేనేం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అని అడిగేటటువంటి గొప్ప భక్తుడు యొక్క స్టోరీ మనం తెలుసుకోబోతాం. ఓకేనా? అయితే ఇంకొకటి అడుగుతున్నా, మీరందరూ కూడా, ఇది రిక్వెస్ట్ అన్నమాట, బ్యాక్ ఎండ్లో ఉండి చాలామంది పాటలు ప్రింట్అవుట్ ఉంది కదా, దానికి కూడా వర్క్ చేశారు. మీరు చూస్తున్న ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కదా, వీటి గురించి చాలామంది ఖర్చు పెట్టి ఆన్లైన్లో మన గురించి పీపీటీలు చేశారు. వీళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి. కనబడే మా గురించి కాదు, కనబడకుండా ఎవరెవరైతే ఉన్నారో ప్రభువా మాకు సహాయం చేస్తున్నారో స్టోరీలు వినడానికి. ఇగో ఈ ఫ్యాన్లు తుడిశారు, అవి క్లీన్ చేశారు. మేము వచ్చేటప్పటికల్లా ఇక ఒక్క డస్ట్ పార్టికల్ కూడా లేకుండా ప్రతిదీ క్లీన్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఆశీర్వదించని మీరు ప్రార్థన చేయడం ఈ రోజు నుంచే నేర్చుకోండి, సరేనా? సరే, సీనియర్స్ అంటే మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పి నాకు అన్నీ వచ్చు అనుకోకండి. మీ గురించి కొంత డేటా అడగడానికి ప్రిపేర్ చేసుకున్నా. రండి, సీనియర్స్ ఫ్రమ్ బాయ్స్ సైడ్. సెకండ్ లెసన్ ఎవరు చేతులు ఎత్తారు చెప్పండి, చెప్పడానికి ఎవరైనా చేతులు ఎత్తారా? బట్ క్లూ చెప్పేస్తున్నాను, సింపుల్ క్వశ్చన్. సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సీనియర్స్కి మాత్రమే. నువ్వు సీనియర్ అమ్మ కాదు, ఎత్తాలి. వీఆర్ ఎంకరేజింగ్ యూ. చాలా సింపుల్. ఎవరు ఎత్తలేరా? అయ్యో మన యేసే బాధపడతాడు తెలుసా. సరే, క్వశ్చన్ అడిగేస్తున్నాను. అమ్మ సీనియర్ గర్ల్స్ రెడీగా ఉన్నాను. సెకండ్ లెసన్ చేతులెత్తారా? ఎత్తడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఈ పర్సన్ ఎంచుకుంటాను. రైట్, నువ్వమ్మ నుంచో. బ్యాక్, సారీ, నుంచోమ్మా, టక్ నుంచోలే. సెకండ్ లెసన్ నేమ్. గుడ్, టేక్ ద నోట్బుక్. ఆ ప్రేమ గురించి నువ్వు ఏమి రాస్తావు? ఏసే ప్రేమ గురించి రాసుకో బుక్లో. సిట్ డౌన్.
అండ్ సీనియర్ బాయ్స్ చాలా సింపుల్ క్వశ్చన్ అడిగా మరి. సరే, ఇది ఓవరాల్గా మళ్ళీ సీనియర్ బాయ్స్ కడుతున్నాం. ఇంకా సింపుల్ ఇది. మనకు ఇప్పుడు 6 రోజులు అయినాయి కదా, 6 రోజులు క్లోజింగ్ లెసన్లు వింటున్నారు కదా. నేను పేరు తీసి అడిగేస్తాను ఇప్పుడు. సీనియర్ బాయ్స్ మామూలుగా సిగ్గుపడుతున్నారు, నేనే పేరు పెట్టి అడిగేస్తా. జాన్ వెస్లీ, థర్డ్ డే క్లోజింగ్ లెసన్ నేమ్. అమ్మ వినబడిందా? నీకు క్రూస్ అమ్మ పెన్ ఇచ్చిండి అటు. థ్యాంక్ యూ, గుడ్. చూడండి, మీ క్రిటికల్ క్వశ్చన్స్ వేస్తే చెప్పలేరని నేనే ఇంత జాలిపడి చిన్న చిన్నవి అడుగుతున్నాను కదా. యేసు ప్రభువారు ఇంకెంత గొప్పవాడో తెలుసా? మనకు కష్టమైనది ఏది అడగడు, మనం చేయగలిగేది అడుగుతాడు. మనం చేయగలిగేది ఏంటి చెప్పండి? సారీ, వినబడలా. ఒక పర్సన్ చెప్పండి. నువ్వు నుంచు. నువ్వే నుంచు నాన్న. గుండు బాబు నుంచు. సారీ ఏమనుకోకండి, పేరు తెలియదు నాకు. చెప్పు నాన్న. పని. దేవుడికి ఏ పని అయితే ఇష్టం? అమ్మా, రీడింగ్. ఏంటి? న్యూస్ పేపరా? ఏంటి? ఏ బుక్కు? ప్లీజ్ గైస్, ఏ బుక్కు? సరే, మీరు సహకరించారు, బట్ దేవుడు గిఫ్ట్ అతనికే ఇస్తాడు. నోట్బుక్ ఇచ్చేమి ఇక్కడ. ధైర్యం చేసి నిలబడ్డాడు పిల్లోడు, సంతోషం. నాన్న, నువ్వు చర్చికి వెళ్ళి అలవాటు ఉందా నీకు? వెళ్తుంటావా? బాగా నేర్చుకో. మన జీవితంలో మనం రీడింగ్ చేసేది బైబిల్, ఓకేనా? మిగతా రీడింగ్స్ ఎలాగైనా వస్తాయి. ఎనీహౌ, గుడ్. మీ కోఆపరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదే కోఆపరేషన్ చివరి వరకు కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు జూనియర్స్కి నువ్వు నుంచోమ్మా. నువ్వే జస్ట్ నుంచో. సరే బాబు, థర్డ్ లెసన్ నేమ్. సో నో వరీస్. ఇప్పుడు తెలియలేదు కదా, ఇప్పుడు ఒక రోజు ఇప్పుడు చెప్పలేకపోయావు కదా, నో ప్రాబ్లం. నెక్స్ట్ నేను చెప్పడానికి ఏం చేయాలి? ప్రయత్నించే. కూర్చో. సరే నుంచో. నెక్స్ట్ 2 అర్పణలు. వెరీ గుడ్. 2 అర్పణలు. మెమరీ వర్స్ చెప్తావా? చెప్పు. అన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్కి ఇంకొకటి కొద్దిగా క్రిటికల్గా ఒకటి యాడ్ అవుతుందని మాత్రం గ్రహించుకోండి. మెమరీ వర్స్. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అన్నానా చెప్పు. అన్న ఒక్క నిమిషం అన్న ఇంగ్లీష్ కదా నువ్వు. అన్న నువ్వు ఇంగ్లీష్లో ఏం చెప్తున్నావు అన్న? థర్డ్ లెసన్ అన్న. 2 అర్పణలు ఏ లెసన్ అన్న? చెప్పాను. చాలు, సంతోషం. వీళ్ళిద్దరికి నోట్బుక్లు ఇచ్చేయండి. ధైర్యం చేసి నిలబడ్డారు పిల్లలు. ఇది వీళ్ళకి వస్తున్నాయని మీరు అనుకోకండి. ఇవి ఎప్పటి వరకు ఉంటాయి? గట్టిగా రాస్తే వారం రోజులు అయిపోద్ది. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేది నువ్వు ఎంత రాసినా తరగదు. అది కావాలని కోరుకుందాం. ఇది జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్. సరే, పాఠం మధ్యలో కూడా వీలైతే కొన్ని ఇట్లాగే ఉంటాయి. మనం పాఠంలోకి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ కనబడుతున్న వాళ్ళు మీకు గుర్తొచ్చారా? గుడ్. ఇంకో విషయం కూడా దేవుడు మనకు నేర్పుతున్నాడు. అడగని వాటికి ఆన్సర్ ఇవ్వకూడదు. తెలుసా ఇది? దేవుడు అడగని వాటికి ఆన్సర్ ఇస్తే కూడా హీ విల్ నాట్ యాక్సెప్ట్. గుడ్. సీనియర్ గర్ల్స్ నుంచి ఎనీ వన్ ఆఫ్ యూ, ఇక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్? సీనియర్ గర్ల్స్ ప్లీజ్ స్టాండప్. ఏం డిస్కషన్? జస్ట్ క్యాజువల్గా చెప్పు. నుంచో. మీరు వినండి అమ్మా. ఆంటీ పేరేంటి? ఇవాన్స్. మిస్సెస్ ఇవాన్స్.
అక్కడున్న మనకు ముఖ్యమైన 2 క్యారెక్టర్ల పేర్లు చెప్పు. పిల్లలు 2 ఉన్నారు, రైనీ, డాన్. వెరీ నైస్. అడగని వాటికి ఆన్సర్ ఇస్తే దేవుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఇప్పుడే చెప్పాను కదా, నేర్పించాను మీకు, నేర్చుకోవాలి. ఓకే, సో అక్కడ సంభాషణ ఏంటన్నా పెట్టింది. ఓకే, వాళ్ళు ఇచ్చారా, రిప్లై ఇచ్చారా? నేను అడిగే క్వశ్చన్ ఎందులో ఏంటంటే, ఒకే ఒక క్వశ్చన్ సూటిగా, వీళ్ళెవ్వరూ ఫుల్ఫిల్ చేయలేనటువంటి క్వశ్చన్ ఒకటి ఉంది. ఆ క్వశ్చన్ ఏం చెప్పగలవా? సూపర్ నాన్న, వెరీ నైస్, మీరు బాగా చెప్తున్నారు. చెప్పమ్మా. మీరు వింటున్నారా? కరెక్టేనా? డైరెక్ట్ కావాలి బాబు, కరెక్ట్గా చెప్పి నువ్వు నువ్వే నుంచో. 8th అని అన్నావు కదా, ఆ క్వశ్చన్ ఏంటి చెప్పు. ఇది గమనించండి. నువ్వు నాన్న నుంచో. సారీ, అలా కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు టాపిక్ ఉంది అక్కడ 8th ఏంటి గుర్తులేదా? ఎనీహౌ, మంచిదమ్మా. సో మనం లెసన్స్ ఎలా ఉంటున్నాం మనకు బాగా అర్థమవుతుంది కదా. ఇక్కడ విన్నామా, ఇక్కడే వదిలేసామా, ఇంటికి వెళ్ళిపోయామా? అట్లా కాదు, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. మనం విన్నది, ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఇక్కడ కొంతమంది ఉంటారు, సమ్ డాక్యుమెంటరీ మూవీస్, సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా చూస్తూ ఉండొచ్చు, కానీ చూసిన వాటిని మర్చిపోకుండా ఉంటారు. మరి ఇక్కడ విన్న వాటిని ఎందుకు మర్చిపోతున్నారు? మరవకూడదు అంటే మనం రీక్యాప్ చేసుకోవాలి, మరొకటి ఉండాలంటే. సరేనా? సరే, ఇక్కడ వీళ్ళ గురించి నేను చెప్తాను. ఓకే, వెరీ వెరీ నైస్. నుంచినందుకు టేక్ ద పెన్, యూ హ్యావ్ డన్ సంథింగ్. ఈ 2 పేర్లు, అక్కడ టీచర్ గారి పేరు కూడా మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఆ పేపర్ ఎత్తి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పాలి ఎవరైనా. ఇది వాళ్ళందరికీ నుంచో. to you in the name of Lord Jesus Christ, you God may bless you. పెన్ ఇచ్చిందమ్మా, పెన్. వారిలో పాపం ఉంది, వీరిలో పాపం ఉంది, ఇది కాదు, నాలో పాపం ఉంది అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఎట్లాగా రియలైజ్ అయ్యారో ఇప్పుడు ఇక్కడ మీకు ఛాన్స్. ఏ వాక్యం మిస్సెస్ ఇవాన్స్ చెప్తే, ఏ వాక్యాన్ని బేస్ చేసుకొని వారు ఏ వాక్యం రెఫరెన్స్ని బేస్ చేసుకొని నేను పాపని క్యాచ్ చేశారు చెప్తారా ఎవరైనా? ప్లీజ్ స్టాండ్, స్టాండ్. అక్కడ ఆల్రెడీ ఎత్తేసారమ్మా చెయ్య. వాట్ ఈస్ ద రిఫరెన్స్? పర్లేదు, బాగా చెప్పు. 3. వెరీ నైస్ అమ్మా. పెన్ చిన్న కూర్చో, నుంచో నుంచో, పెన్ ఇస్తారు. ప్లీజ్ గివ్ ద పెన్. వెరీ నైస్ బాబు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ చిన్న వయసు అంటున్నాం కదా, ఇక్కడ వీళ్ళ వయసులో ఉన్నవారు మీలో చాలామంది ఉన్నారు. ఈ వయసులో కానీ నేను పాపనని క్యాచ్ చేశారా? యు ఆర్ ద గ్రేట్ పీపుల్. దేవుడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. ఏం గ్రహించాలి? నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు. ఓకేనా? సరే, కమ్ టు ద నెక్స్ట్. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? గుడ్. టీచర్ వారిని ఒప్పింపజేస్తుంది. ఎప్పుడైనా సరే వెర్బల్గా మాట్లాడడం వేరు, మోకాళ్ళు వేసి దేవుడి సన్నిధిలో చెప్పడం వేరు. వారు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. ఇలా మీ జీవితంలో మీరు ఒప్పుకుంటున్నారా? సరే, వెరీ నైస్. ఇక్కడ ఇలా ఉంచండి స్లైడ్. దిస్ ఇస్ ఫర్ ఆల్. నాకు ఇలా ప్రేయర్ చేసిన వెంటనే దేవుడు సమాధానం చెప్పాడు. ఇలా ప్రేయర్ చేసిన వెంటనే నాకు దేవుడు సమాధానం చెప్పాడు. అది ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎవరైనా చెప్తారా? ఒకవేళ అలా ఉంటే కనుక, ఆల్ స్టూడెంట్స్, నేను ప్రేయర్ చేశాను, వెంటనే నాకు సమాధానం వచ్చింది. వెంటనే. ఇక్కడ ఎవరైనా ఉన్నారు అలాగా? కమన్ స్టాండ్. దగ్గరకు వచ్చినమ్మా. డన్. రియల్లీ హ్యాట్స్ అప్. నోట్బుక్
ఇక నుంచి దేవుడు నీకు ఏదైతే చేస్తున్నారో అది రాసుకోవడం మొదలెట్టు. ప్రార్థన చేయి. పాయింట్ నెంబర్ 1, నేను ప్రార్థన చేశాను అంటే దేవుడితో మాట్లాడాను. వెన్ ద గాడ్ గివ్స్ ద రిప్లై, ఆ డేట్ వేసుకో. అలా వేసుకునేటట్టు మీకు అలవాటు చేయడానికి నోట్బుక్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మనకి ఈ స్టోరీలో వినబోయేటటువంటి ఆ దైవజనుడి యొక్క పేరు ఏంటంటే జార్జ్ ముల్లర్. ఇతనికి కిందకి చిన్న క్యాప్షన్ ఉంది. ఇట్ హ్యాస్ బిన్ మేడ్ బై అవర్ ఓన్ అనమాట. గాడ్ మేడ్ హిమ్ ఎ ఫాదర్ టు ద ఫాదర్లెస్, అనాథులకు తండ్రి. అతనికున్న క్యాప్షన్ అది. ఆ పేరు ఎందుకు వచ్చింది? ప్రార్థనాపరుడు కదా. జనరల్గా ప్రార్థనాపరులైన పేర్లు ఎవరికి వస్తాయి తెలుసా? మన గురించి ఎప్పుడు మన గురించి అదే పనిగా ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి రాదు ఆ పేరు. ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారి కొరకే దేవుడు కొన్ని క్యాప్షన్స్ ఇచ్చేస్తాడు. జార్జ్ ముల్లర్ అని పేరు ఎత్తితే హీఈస్ అ ఫౌండర్ ఆఫ్ ఆర్ఫనేజ్, హీఈస్ అ ఫాదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అని వస్తుంది. ఆ పేరు రావాలంటే చాలా కష్టం. ఇతనికి దేవుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిప్లైస్ ఇచ్చారు. కౌంట్ కూడా ఆయన చెప్పాడు. 50,000 times హీ గాట్ ఏ రిప్లై ఫ్రమ్ ద గాడ్. దేవుడి దగ్గర నుంచి 50,000 సార్లు రిప్లై పొందాడు ఈయన. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఆన్సర్, తర్వాత అడగొచ్చేమో చెప్పలేం. ఇతను ఎక్కడ పుట్టాడు? క్రోపెన్స్టాడ్. పలకడానికి కష్టంగా ఉంది కానీ అదే తన యొక్క గ్రామం. ఈ గ్రామం ఎక్కడుంది? జర్మనీలో ఉంది. అసలు జర్మనీకి క్యాపిటల్ ఏంటి? బెర్లిన్. ఆ క్యాపిటల్ అయినటువంటి ఆ ప్రదేశం నుంచి దేవుడు ఎంచుకోలేదు మనిషిని. ఒక మారుమూల ఒక గ్రామంలో ఉన్నటువంటి జార్జ్ ముల్లర్ని ఎంచుకున్నాడు దేవుడు. ఈ రోజున మీలో దేవుడు ఎవరిని ఎంచుకోబోతున్నాడో మీరే డిసైడ్ చేసుకోండి. దేవుడు మనల్ని ఎంచుకోవాలంటే మనం ఏం చేయాలి? మన గురించి ప్రార్థించడం కాస్త పక్కన పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడో అది ప్రార్థించడం మొదలెట్టాలంటే ఇతరుల కొరకు. ఇది స్టార్ట్ చేయండి ఈ ప్రాక్టీస్. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు ఈ జార్జ్ ముల్లర్ ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతంలో ఇతని యొక్క 10 సంవత్సరాల వయసులో తన పరిస్థితి ఎలా ఉందో చెప్తాను నేనండి. తను ఎంతటి అల్లరి పిల్లవాడంటే ఇక్కడున్న ఎవ్వరు సరిపోరు. నేనే పెంకోండి అనుకుంటాను, నేను కూడా సరిపోను అనమాట. ఎంతటోడంటే ఒప్పుకోవాలి. మరి ఇక్కడ నిలబడ్డామని చెప్పేసి మేము పవిత్రులం అని అనకూడదు. నేనే పెంకి పిల్లవాడినే. ఓపెన్గా మీ అందరూ ఎదుర్కొంటే ఒప్పుకుంటున్నాను. నన్ను దేవుడు క్షమించారు, ఈ రోజున ఆయన కృపను బట్టి నిలబడ్డాం అంతే. ఆ పిల్లోడు 10 సంవత్సరాల వయసులో చాలా తెలివిగా దొంగతనం చేయడం నేర్చుకున్నాడు. వెరీ నైస్. ఇక్కడ కొంతమంది పిల్లలకి వాళ్ళు ఎప్పుడో విన్నటువంటి జార్జ్ ముల్లర్ యొక్క స్టోరీ గుర్తున్నట్లుంది. చాలా సంతోషం, వెరీ నైస్. అయితే ఈ వ్యక్తి దొంగతనం నేర్చుకున్నాడు, మోసగించడం నేర్చుకున్నాడు. దీని యొక్క పరిస్థితి కమ్ టు నెక్స్ట్. ఇతడి ఆ 10 సంవత్సరాల బాలుడు చూడండి, బాగా గుర్తెట్టుకోండి ఈ ఫేస్ని. సో అక్కడ కనబడుతున్న సందర్భం ఏంటంటే ఈ వ్యక్తి చేస్తున్న దొంగతనాల్లో ఇతను పట్టుకోవడం ఎవరి వల్ల కావట్లా. అందుకే అందరూ ఏం చేశారంటే, అరే ఈయన ఎలాగైనా పట్టుకోవాలి, ఈసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అని చెప్పేసి తను చూస్తున్న సమయంలో ప్లెయిన్గా ఉన్న ఏరియాలో కొంత డబ్బులు పెట్టారు. పెడితే ఎప్పుడులాగే తెలివిగా నేను తెలివైనోడిని అనుకున్న వెరుబాగులోలాగా వచ్చి దొంగతనం చేసి షూలో దాచుకొని ఆ డబ్బుల్ని యథావిధిగా వెళ్ళిపోయాడు. ఆల్రెడీ మాటు కాసున్నారు అందరూ సీక్రెట్గా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తీస్తాడా, ఎప్పుడు పట్టుకుందామని. ఎందుకంటే హీజ్ అ స్మార్ట్ పర్సన్. 10 yearsలోనే చాలా స్మార్ట్గా దొంగతనం చేయడం నేర్చుకుంటే ఇతను పట్టుకోవాలంటే ఒక బుర్ర పనిచేయదు, ఒక 10 మంది ఉండాలన్నమాట. రే ఇన్ని ఇలా కదా అలా పడదాం, అలా కదా ఇలా ఏదో ఒకటి చేసి మొత్తం పట్టుకుందామండి అని. మొత్తానికి అందరూ వలవేసి పట్టుకున్నారండి రెడ్ హ్యాండెడ్గా. నీ షూ ఓపెన్ చేయి అంటే వై అన్నాడు. వై కదేం కాదు, ప్లీజ్ ఓపెన్ యువర్ షూ అంటే ఓకే అని ఓపెన్ చేస్తే తెలుసు పట్టబడిపోయాడని తెలుసు. ఇలా తీశారు. చిన్న సిగ్గులేదా అంటే ఓ అంటే ఓ నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. ఇది తన మెంటాలిటీ. నో సెల్ఫ్ రెస్పెక్ట్. అరే నన్ను ఆ వ్యక్తి ఏంటి, నన్ను అనడం ఏంటి అని లేదు, తుడి చూసుకోవడమే, మళ్ళీ యథావిధిగా తప్పు పని చేయడమే.
ఈ మహానుభావుడు ఇక్కడ తీస్తున్న డబ్బులే మనం చూసాం. వీళ్ళ తండ్రి బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా చాలా ఫాస్ట్గా తీస్తాడు. అలాంటి వ్యక్తి. స్టోరీ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, కాస్త కాన్సన్ట్రేట్ చేయండి. ఇలాంటి స్వభావం ఉన్న ఈ వ్యక్తికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ వ్యక్తి తన లైఫ్లో ఎలా కావాలో అలా జీవించాడు. ఎలా జీవించాడంటే ఆ స్లైడ్స్ రూపంగా అయితే ఇందులో లేవు, కానీ తాగాలనుకున్నాడు, తాగినాడు. గో బ్యాక్. తన యొక్క జీవితంలో చెయ్యలేని తప్పు పని అంటూ లేదు, అన్నీ చేసినాడు. ఈ వ్యక్తి 10 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడు కదా, తన రూపం 16 సంవత్సరాలకి కొద్దిగా చేంజ్ అవుతుంది. 6 years, 10 to 16 అంటే 6 years. ఈ 6 years స్పాన్లో ఇంకా బాగా తెలివి బాగా పెరిగిపోయింది. ఎట్లా దొంగతనం చేయాలి, ఇంకా ఎలా చేయాలి, ఇవన్నీ చేస్తూ చాలా స్మార్ట్ థీఫ్ అనమాట. అట్లా తయారయ్యి నాన్నగారు కొన్ని చర్చెస్లో ఇలా ఉంటాయి, పాస్టర్ గారు లోపల ఉంటారు, మనం వెళ్ళి మనం తప్పు ఒప్పుకోవాలన్నమాట. ప్రభా నీ తప్పు చేశాను, నన్ను క్షమించంటే చక్కగా నిన్ను దేవుడు క్షమించాడు అని అంటాడన్నమాట పాస్టర్. ఆ ఒక్క మాట, అలాంటి సిస్టమ్ ఉన్న చర్చ్ అది. బాబు సన్ నువ్వు వెళ్ళి ఈ డబ్బులు ఇస్తున్నాను కదా, నువ్వు ప్రేయర్ చేయించుకొని నీ పాపాలను ఒప్పుకొని ఈ డబ్బులు పాస్టర్ గారు చేతులు పెట్టి రారా అంటే వెళ్ళాడు మనోడు. మీరు గెస్ చేయండి. పాప క్షమాపణ గురించి వెళ్ళాడు, ఒప్పుకున్నాడు, అయ్యింది. పాస్టర్ గారు డబ్బులు ఇచ్చాడంటారా? 100% ఇచ్చాడా, 50% ఇచ్చాడా? అదే అతని స్వభావం. బొత్తుగా ఇవ్వకపోతే పాస్టర్ ఏమో డాడీకి చెప్పేస్తాడు. కనుక 50% చేతులు పెట్టి ఇంకో 50% తన సొంతానికి వాడుకున్నాడు. ఇది ఇతని నేచర్. దేవుడి డబ్బులు కూడా వాడేసుకుంటాడు. సో ఇతనికి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. తన పేరు ఏంటంటే బేటా, BETA, బేటా. తను ఎలా అయితే ఎదిగాడో అలా తను కూడా ఎదిగాడు. స్కూలింగ్ టైంలో బేటా అనేటటువంటి తన ఫ్రెండ్ చాలా మంచి కుర్రాడు, చర్చికి వెళ్తాడు, వాళ్ళ నాన్నగారు చెప్పినట్టే అన్నీ చేస్తాడు, అండ్ సాంగ్స్ అయిపడతాడు, చాలా బాగా చేస్తాడు మీకులాగా. కానీ ఈ వ్యక్తి అలా వెళ్ళడు. సరే 16 years ఏజ్లో తను దేనికి అలవాటు పడ్డాడు అని 2 ముక్కలు చెప్తాను. ఒక సందర్భంలో హోటల్ బిల్లు కట్టకుండా జైల్లో వేయబడ్డాడు. హోటల్ బిల్లు అంటే ₹2 బిల్లు కాదు అది. మనవాడికి ఉన్న అలవాటు ఏంటి, గట్టిగా తాగడం. కొన్ని హోటల్స్ జోజమాటలు కూడా ఉంటాయి. ఇవన్నీ చేసి ఇందులో ఏమయ్యాడంటే ఇరుక్కొని అవతలకి ఆ ప్యాకెట్ ఆడినప్పుడు దేవుని సమయంలో డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అరెస్ట్ చేయించారు. అలా ఒకసారి జైలుకి వెళ్తే తన నాన్నగారు, కొడుకు కదా, కొడుకు ఎంత దొంగడైనా నాన్నకి ఎలా ఉంటాడు, ప్రియమైనోడే. అప్పుడు నాన్న నెల రోజుల తర్వాత వెళ్ళి ఆ పెనాల్టీ కట్టి కొడుకుని బయటికి తెచ్చాడు. నాన్న ఎంత కష్టపడి ఉంటాడు. మీ ఎవరికైనా నాన్న వీళ్ళకి తెలుసా? మనం ఏ తప్పు చేసినా కఠోరంగా కనబడతారు, కానీ వాళ్ళు మనల్ని చాలా ప్రేమిస్తారు. ఆ కొడుకు గురించి నెల రోజులు కష్టపడి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చాడు. ఫస్ట్ రోజే అన్నట్టు లేదు, నెల రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినట్టు ఉంది. అంటే డబ్బులు లేకము కష్టపడి కొడుకుని తెచ్చుకున్నాడు. అయినా కొడుకు ఎలా ఉన్నాడు, మార్పు లేనిది, సేమ్ యాటిట్యూడ్. సో ఇతను 16 years ఏజ్లో ఇతను బార్కి వెళ్ళే అలవాటు ఉంది. వెళ్ళి అలా ఉంటుంటే అకస్మాత్తుగా ఇంకొక పర్సన్ చూశాడు. మీరు గ్రీన్ కలర్ షర్ట్ అబ్బాయిని చూస్తున్నారా? అతనే జార్జ్ ముల్లర్. 16 ఏళ్ళ వయసులో జార్జ్ ముల్లర్, గుర్తెట్టుకోండి. ఆ పక్కన మంచి బాలుడు చిన్నప్పుడు ఎవరు, బేటా. పెద్ద ఎదిగిన తర్వాత బేటాకి మనసులో చాలా ఉంది. చిన్నప్పుడు ఈ జార్జ్ ముల్లర్ని చూసి అనుకునేవాడట, ఈడు నయం, హ్యాపీగా నచ్చినట్టు తిరుగుతాడు, ఎలా పడితే అలా చేసుకుంటాడు, కొడతాడు, వస్తాడు, ఏదైతే చేస్తాడు. నేనెందుకో మా నాన్న చెప్పినాడు బైబిల్ పట్టుకోవాలి, చర్చికి వెళ్ళాలి, లేదంటే అన్నం పెట్టాడు. మనసు కట్టుకొని జీవించాడు బేటా. ఈ వ్యక్తి సడన్గా జార్జ్ ముల్లర్కి కనబడ్డాడు. జార్జ్ ముల్లర్ షాక్. అరే నా ఫ్రెండ్ బేటానే కదా అని చెప్పి సర్ప్రైజ్ అవుతాడు. ఈ లోపల అటు ఇటు తాగుతున్న బేటా కూడా అదే బార్లో ఇటు వచ్చి వస్తాడు. వాడి షాకు. జార్జ్ ముల్లర్ నువ్వా? సారీ, నువ్వు నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. కానీ ఒక జెలస్ ఫీలింగ్ ఉంది. నీకులా జీవించాలని నాకు ఉండేది, కానీ మా డాడీ భయంతో బైబిల్ పట్టుకొనే జీవించాను అన్నాడు. సరే ఎట్టకెళ్ళకి ఏదైతే అయింది, ఇద్దరం ఓపెన్ అయిపోయాం కదా, హ్యాపీగా ఫ్రెండ్స్ అయిపోయి మందు కలిసి తాగుదాం పదా అని చెప్పేసి వాళ్ళు కలిసి తాగుతున్నారు. అంతేకాదు వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగా బలపడింది. జోజమాతలు కూడా ఆడుతున్నారు. ఒక సందర్భంలో జార్జ్ ముల్లర్ తన అప్పులు తీర్చడానికి ఈ జోజమాత ఆడుతూ ఇంకా అప్పుల్లో మునిగిపోయాడు. గమనించండి,
ఏదైనా ఒక అలవాటు నువ్వు నేర్చుకుంటే మొదట సరదా, తర్వాత నీ సరదా వదిలించేద్ది అది ఏదైనా అలవాటు. జార్జ్ ముల్లర్ కూడా అదే జరిగింది. చాలా ట్రై చేస్తున్నాడు జార్జ్ ముల్లర్ వదిలేయాలని. ఐ వాంట్ టు బిగిన్ మై న్యూ లైఫ్ అనుకున్నాడు. రేపు నుంచి మంచిగా జీవించాలనుకున్నాడు. అవ్వట్లేదు. జీవించాలనుకుంటున్నాడు కానీ జీవించలేకపోతున్నాడు. గమనించండి, మనం కావాలనుకున్నది చేయాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు రాంగ్ స్టెప్ చేయకూడదు. ఓకే, దెన్ నెక్స్ట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఒక సందర్భంలో, అరే ఫ్రెండ్ నేను రేపు రాలేను నీతో తాగడానికే అన్నాడు. ఎవరు? బేటా. ఏంటి అంటే సిగ్గుపడుతూ, చూడండి చర్చికి వెళ్ళడానికి సిగ్గుపడుతూ చెప్తారా? బేటా తన ఫ్రెండ్ దగ్గర ఎలా చెప్పాడు? సిగ్గుపడుతూ చెప్తున్నాడు, అరే అట్లా కాదు చర్చికి వెళ్ళి కొద్దిగా పాటలు పాడాలి అది ఇది అని సిగ్గుతో చెప్తున్నాడు. ధైర్యంతో ఎంతో హుందాగా చెప్పాలి. సిగ్గుతో చెప్తుంటే ఈ లోపల మాటల సందర్భంలో ఏం జరిగిందంటే, సర్లే ఏముంది ఒకసారి నేను కూడా వస్తానని చెప్పేసి జార్జ్ ముల్లర్ యాడ్ అయ్యాడు. నువ్వు వస్తావా? అయితే కమాన్ అని ఇద్దరు కలిసి వెళ్ళారు. నెక్స్ట్ స్లైడ్. ఎప్పుడూ చూడలేదు జార్జ్ ముల్లర్ ఒక మనిషి ప్రార్థన మోకాల మీద చేయడు. అందుకే మిమ్మల్ని అందరూ మోకాలేయండి అంటుంటారు. ఎప్పుడు వాళ్ళ చర్చస్లో నుంచోనో కూర్చొని ఇలా ఉండేవారు. కానీ ఆ రోజున చూశాడు. గమనించండి, జార్జ్ ముల్లర్ని మార్చింది ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మోకరించి ప్రార్థించడం. పాస్టర్ గారు అడిగిన వెంటనే దానికి బాగా ఇంప్రెస్ అయిపోయాడు. ఈ రోజున మనకు కూడా మందిరాల్లో మన వైఖరిని చూస్తుంటారు ప్రతి ఒక్కరు, పిల్లలవని ఎవరైనా. మనల్ని చూసి మన సువార్త చేస్తేనే అవతల ఆత్మ రక్షణ పడుతుంది అనుకుంటాం. కానీ మనం ప్రవర్తన ద్వారా కూడా అవతల వ్యక్తి ఆత్మ రక్షణ పడుతుంది. ఇక్కడ జార్జ్ ముల్లర్ సంధింపబడ్డాడు. దేని ద్వారాగా? మోకరించి ప్రార్థన చేసింది చూచుట ద్వారాగా. సో జార్జ్ ముల్లర్కి ఆ రోజున అనిపించింది. ఎలా కనెక్ట్ అయిపోయాడో తెలియదు. గమనించండి, ఇక్కడ మీరు మామూలుగా కూర్చున్నారు. ఈ రోజున దేవుడు ఈ రోజు నీకు ఇది రాసి పెట్టాడనుకో, చిన్న మాట కూడా నేను రక్షించేస్తుంది. చిన్న మాట, దేవుడి మాట. ఆ రోజు నా జార్జ్ ముల్లర్ని మాట కూడా కాదు, ఎవరో వ్యక్తి మోకాలు వేస్తే ఆ మోకాల ద్వారా తను ఇంప్రెస్ అయిపోయాడు. అక్కడి నుంచి జార్జ్ ముల్లర్ దేవుడికి ది బెస్ట్ క్లోజర్ అయిపోయాడు. దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే వాక్యం రాయబడి ఉంది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6లో, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. గమనించండి, మనం ఏదైనా దేవుని అడుగుతున్నప్పుడు అయ్యో బాబో అని ఇలా చేయకూడదు. ప్రార్థన సంతోషంతో చేయాలి. దేవా ఇప్పటివరకు నాకు మంచిగా చూసుకున్నావు, నీకు వందనాలు. నాకు ఇప్పుడు చిన్న అవసరత వచ్చింది, సహాయం చేయి. ఇప్పుడు నువ్వు నాకు చేసిన సహాయాలన్నీ బట్టి నీకు థ్యాంక్ యూ. నాకు పలానా అవసరం ఉంది, సహాయం చేయి. జార్జ్ ముల్లరు అలాంటి ప్రార్థనలు ఎన్నో చేశాడు. చివరాఖరి ఒక చిన్న తాళం ఇగో ఈ పేపర్ నాకు పడిపోయింది, దీని గురించి కూడా నేను చేస్తానా? పోతే పోనీ అనుకుంటాను. కానీ అతను ఆ చిన్న వస్తువు గురించి, ప్రభువా నేను ఎక్కడ పెట్టానో మర్చిపోయానో నాకు చూపించు అన్నాడు. దేవుడు చూపించాడు. మీ కళ్ళ ఎదురుకుంటే సాక్ష్యం ఉంది. మన సుకుమార్ అన్న వచ్చాడా, ఒక ఇంపార్టెంట్ పేపరు ఎదురు షెల్ఫ్లోనే ఉంది, కానీ తను తెలియట్లేదు. మొత్తం అంతా వెతుకుతున్నాడు. కిచెన్ అన్ని రౌండ్ వేస్తాడు. ఫైనల్గా ఎవరిని అడిగాడు? నాకు చూపించు ప్రభు అని అడిగాడు. గాడ్ విల్ ఆన్సర్స్. ఇక్కడ కొంతమంది ఉన్నారు, స్మాల్ స్వీట్ గురించి కూడా దేవుడిని అడిగితే దేవుడు పెట్టాడు వాళ్ళకి. దేవుడు చాలా ప్రేమమేడు. మీరు అడిగే ప్రతి చిన్నది కూడా వింటాడు, జవాబిస్తాడు. అయితే జార్జ్ ముల్లర్ తన ప్రార్థన శైలి మారిపోయింది. తనకు ఇప్పుడు ఎలా ఉందంటే, దేవుడి కొరకు నేనేం చేయాలి, ఇది తన ప్రార్థన. దేవా నీ కొరకు నేను ఎలా వాడబడాలి అని స్టార్ట్ చేశాడు. దెన్ నెక్స్ట్ జార్జ్ ముల్లర్ ఎప్పుడైతే దేవుడికి లోపడ్డాడో, దేవుడు జార్జ్ ముల్లర్ పుట్టిన ఏరియా ఏంటి? క్రోపన్స్టెడ్. ఆ ఏరియా నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? జర్మనీలో ఉంది. అక్కడి నుంచి బ్రిస్టల్కి వచ్చేసాడు. బ్రిస్టల్ ఎక్కడ ఉంది? ఇంగ్లాండ్. ఈ రెండింటి మధ్య దూరం ఎంత? 1200 కిలోమీటర్లు. గమనించండి, నువ్వు దేవుడి ద్వారా వాడబడే వ్యక్తి అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు నువ్వు ఉన్న ప్లేస్లో ఉంచడు, నిన్ను ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ తీసుకెళ్ళి దేవుడు కార్యం చేసుకుంటాడు. ఎప్పుడు? వన్స్ యూ సరెండర్డ్ కంప్లీట్లీ టు ద గాడ్స్ విల్. మన విల్ కాదు, గాడ్ విల్కి మనం సరెండర్ అయితేనే. సో ఆ రకంగా ఈ క్రోపన్స్టెడ్ నుండి బ్రిస్టల్కి వచ్చాడు. ఈ మధ్యకాలంలో ఒక విషయం చెప్పాలి. జార్జ్ ముల్లర్ యవనస్తుడు కదా, చూసాం కదా. ఆ యవనస్తుడికి అంతా 16 ఏళ్ళ వయసు. ఇప్పుడు ఎలా అయ్యాడు తెలుసా? 23 అంత అయినట్టు. చూడండి, ఫేస్ మారింది కదా. ఇక్కడ జార్జ్ ముల్లరు ఏ స్థితిలో ఎలా ఉన్నాడంటే, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని తన ఫ్యామిలీని బ్రిస్టల్ టౌన్కి తీసుకొచ్చాడు. పల్లె ప్రాంతంలో ఉన్నవాడు
పట్టణ ప్రాంతానికి వచ్చాడు ఇంగ్లాండ్లో. ఇక్కడి నుంచి దేవుడి కార్యం ఆయనలో. ఈయన అడిగే ప్రార్థనాంశం ఏంటంటే హీ వాంట్స్ టు పుట్ వన్ ఆర్గనైజేషన్ పేరేంటి తెలుసా? స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా తిను బైబిల్స్, ట్రాక్స్ వీటన్నిటిని పంచిపెడదాం అందరికని చెప్పేసి. దీనికి ముందు చాలా ఆయన జీవితంలో జరిగినవి చాలా ఉన్నాయి. 50,000 ఆన్సర్స్ అంటే అవన్నీ చెప్పుకుంటే టైం సరిపోదు, అందుకే కొన్ని స్కిప్ అయిపోతున్నాయి. జార్జ్ ముల్లర్ తండ్రి తిను ఇంకా మార్పు చెందలేనప్పుడు, అరే నీకెందుకు కానీ వెళ్ళి ఆ జర్మనీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వు, పాస్టర్ కింద అవుతావు, హ్యాపీగా నీ లైఫ్ నడుస్తుంది అంటే వెళ్ళాడు వాళ్ళ తండ్రి కోరిక మేరకు. అక్కడ జాయిన్ అయ్యి ఇంకా పాడైపోయాడు. జాయిన్ అయితే రాదు, నువ్వు దేవుడిని స్వీకరిస్తూ వస్తుంది ఏ మార్పేను. ఆ తర్వాత ఇప్పుడు జార్జ్ ముల్లర్ ఏంటి తెలుసా? తను ఇందాక మార్పు చెందిన తర్వాత 16 years టైంలోనే ఒక మంచి ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. అదేంటి తెలుసా? జర్మన్ ఇన్స్టిట్యూట్ కాదు, అది మిషనరీ. అందులోకి ఎవరు ఇష్టపడరు గబుక్కన. అందులో జాయిన్ అవ్వాడు. తండ్రి ఒప్పుకోలేదు, సంతకం పెట్టలేదు అప్లికేషన్ మీద. అయినా సరే ఐ వాంట్ టు డూ దిస్. మిషనరీ అంటే మనం దేవుడి కొరకు అర్పించుకోవడం, అది మిషనరీ. అయితే అక్కడ జాయిన్ అయ్యి అక్కడ ఒక నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ పొందాడు దేవుడి నుంచి. ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ప్రార్థన చేసి పొందుకుండేవాడు, తినడానికి డబ్బులు లేకపోతే ప్రార్థన చేసేవాడు, దేవుడు ఇచ్చేవాడు. ఇలా చేసి వచ్చి ఇప్పుడు బ్రిస్టల్ ప్రాంతంలో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చాడు కదా. ఇప్పుడు అడుగుతున్న మొట్టమొదటి మాట, ఇతను స్ట్రాంగ్ డిజైర్. ఇది మన ప్రతి ఒక్కరికి దేవుని గురించి చేయాలనే ఒక డిజైర్ ఉండాలి. ఆ డిజైర్ ఎలా ఉండాలంటే ఆ కోరిక చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు దాని గురించి మనం ఏదైనా చేస్తాం. ఈ సంస్థ పెట్టాలనుకున్నాడు, ఒక్క పైసా లేదు. దేవుడు ఇస్తాడా? మరి డబ్బులు ఇస్తాడు దేవుడు? షూర్, పక్కా ఇస్తాడు. అలా దేవుడు ఇచ్చాడు, సంస్థ పెట్టాడు, బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అయితే ఈ సంస్థ పెట్టడానికి బాబు అంత డబ్బులు లేకపోయినా కనీసం ఒక 20 pounds కావాలి నాకని మోకరించి ఇలా ప్రార్థన చేసి, ఆ సిస్టర్ చెప్పారు కదా ఇలా లేచి నేను ఒక జవాబు వచ్చిందని, ఇలా మోకల మీద లేచేసరికి ఒకళ్ళు తలుపు కొట్టారు. ఆమె ఒక వృద్ధురాలు. ఏదైతే అడిగాడో 20 pounds దేవుణ్ణి, అదే 20 pounds ఆవిడ చేతికి ఇచ్చింది. అయ్యా ఇది నాకు ఇవ్వాలనిపించింది తీసుకొని. అప్పుడు అతనేమన్నారు తెలుసా? దేవుడు నేను అడిగాను కదా అలాగే వాడేద్దాం అనుకోలేదు. అమ్మా వీటిని నేను దేనికి వాడను అంటే దేవుడి జవాబా కాదా తెలుసుకుందాం అని. బాబు బైబిల్ పంచిపెట్టు బాబు అన్నది. దేవుడిని అతను ఏమడిగాడు? కనీసం బైబిల్ పంచిపెట్టడానికైనా నాకు 20 pounds కావాలి అన్నాడు. ఆ 20 pounds వచ్చాయి. జస్ట్ కంప్లీటెడ్ హిస్ ప్రేయర్. వెంటనే తలుపు కొట్టారు, డబ్బులు ఇచ్చారు. పైగా దేనికన్నారు? వాళ్ళు కూడా సేమ్ బైబిల్స్ కొరకు అన్నారు. ఇలాగ తన విశ్వాసంలో చాలా బలపడుతున్నాడు జార్జ్ ముల్లర్. ఆ 20 pounds పట్టుకొని టోటల్ అంత ఏరియా తిరిగి బైబిల్ కొని అంతా తిరిగి పంచి పెడుతున్నాడు. అందులో భాగంగా ఒకసారి జర్మనీకి వచ్చి అక్కడ కూడా స్లమ్ ఏరియాలు తిరిగాడు. 6 నెలలు ట్రావెలింగ్ చేశాడు. అలా వీళ్ళందరికీ ఇస్తుంటే మళ్ళీ ఇంకొక ఆశ పుట్టింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ స్ట్రాంగ్ డిజైర్. ఈ బలమైన కోరిక ఏంటి తెలుసా? ఇలాంటి పిల్లలకు నేను ఒక హౌస్, ఒక అనాథ శరణాలయం పెట్టాలి అనుకున్నాడు. అనుకొని ఆ తర్వాత అతను ఏం చేశాడంటే వీళ్ళ కొరకు ఒక హౌస్ కావాలని 6 months ఎప్పుడైతే తిరిగాడు, 6 monthsలో ఏం తెలిసిందంటే ఒక వ్యక్తి, ఆవిడ కూడా ఒక స్త్రీనే, ఆవిడ పేరేంటి? FRAU. ఆవిడ ఆల్రెడీ హౌస్ పెట్టింది పిల్లల కొరకు, ఆర్ఫనేజ్ ఉంది, కానీ పాపం ఆవిడ దగ్గర డబ్బులు లేవు. అలాంటి ఆవిడ దేవుడు పరిచయం చేశాడు. సో ఇతనికి ఏమైంది? పెట్టాలనుకున్న కోరిక తీరింది. ఎంతమందికి అడిగాడు? 30 మందికి అడిగాడు. ఒక 30 మందికి ఆర్ఫనేజ్ కావాలని మొదలెట్టాడు ప్రార్థన. దీనికి ఎంత కావాలి? 5,000 pounds కావాలి. సరే ఆ విషయం పక్కన పెడితే నువ్వు ఇన్ని కదా ఎంత అడిగినా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన ఎలా ఇస్తుంటే నువ్వు అలా ఖర్చు పెట్టాలి, నీకు దాచుకోకూడదు. ఆయన ఎలా ఇచ్చాడు నువ్వు అలా ఖర్చు పెట్టాలి దేవుడి కొరకు. అప్పుడు నీకు ఇస్తూనే ఉంటాడు, దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఓకే. అయితే ఇతను ఆ ఫ్రా అనేటటువంటి ఆ ఉమెన్ని కలిసినప్పుడు ఆవిడ చెప్పింది, అయ్యా నాకు ఈ సంస్థ ఉంది కానీ నేను ఇందులో డబ్బులు లేవు. అమ్మ నేను సపోర్ట్ వస్తాను, మీ మిషనరీకి నేను సపోర్ట్ చేస్తాను. హీఈస్ అ సపోర్టర్ ఫర్ ద మిషనరీస్. గమనించండి, మనం ఎవరైనా డబ్బులు సంపాదిస్తున్నాం అనుకో, దేవుడి కొరకు మనం సపోర్ట్ చేయాలి. మనం చేయగలిగితే ఏం చేస్తాం చెప్పండి? ఒకటి హృదయం ఇవ్వాలి, అది ఆల్రెడీ ఇచ్చే ఉంటారు మీరు. ఇంకోటి ఏమివ్వాలి? మన కష్టార్జితం ఇవ్వాలి. ఇవ్వడం నేర్చుకో, పొందుకోవడం అనుభవిస్తావు. ఎలా పొందుకోవాలో నీకు తెలుస్తుంది, దేవుడు ఇస్తాడు. సరే, సో అలా చేసినప్పుడు దేవుడు ఎట్టగేలకు తన యొక్క కోరిక ప్రకారం ఆ సంస్థ పెట్టాడు. అర్థం ఆర్ఫనేజ్ కూడా పెట్టాడు. దీనికి మధ్యలో
చాలా ప్రార్థనలు జరిగినాయి. ఒక ప్రార్థన ఏంటంటే 36 రోజులు, ఒక రోజు ఇలా చేస్తే ఇచ్చేయడం ఆన్సర్ కాదు. నువ్వు చెప్పే మాట వింటాడు దేవుడు, దాని రిజల్ట్ కొంత టైం పడుతుంది. ఒక్కోసారి 36 రోజులు ప్రార్థన చేశాడు, రిజల్ట్ పొందాడు. 607 రోజులు అంటే 20 నెలలు సుమారు ఆగకుండా ప్రార్థన చేశాడు, దాని రిజల్ట్ కూడా దేవుడు పొందాడు. ఇప్పుడు 300 పిల్లలకు అడుగుతున్నాడు, పెద్దది. అయితే గమనించండి, ఇతని దగ్గర ఉన్న పిల్లలు ఏ సైజు నుంచి ఏ సైజు తెలుసా? 1.5 నెల శిశువుల దగ్గర నుంచి 17 సంవత్సరాల యవనస్తుల వరకు ఇతని యొక్క ఆర్ఫనేజ్లో ఉన్నారు. అయితే అప్పుడు ఏం చేయాలి? మనం డివైడ్ చేయాలి కదా. ఆడపిల్లల్ని సపరేట్గా పెట్టాలి, మగ పిల్లల్ని సపరేట్ పెట్టాలి, చిన్న పిల్లల్ని సపరేట్ పెట్టాలి. అలా 3 రకాలకు కూడా దేవుడు సాయం చేశాడు. ఒక 30 మంది చిన్నపిల్లలు, తర్వాత అందులోంచి బాయ్స్కి సపరేట్, మళ్ళీ గర్ల్స్ సపరేట్. అలా ఈయన ఎంటైర్ లైఫ్లో 5 ఆర్ఫనేజెస్ కట్టినాడు, పెద్ద పెద్దవి. అయితే ఒక సందర్భం ఆర్ఫనేజ్ గురించి ఏమైతే అడిగాడో అన్నీ దేవుడిచ్చాడు. కానీ ఆర్ఫనేజ్ ఓపెనింగ్ డేలో ఏ పిల్లోడు రాట్లా, అందరూ ఎదురు చూస్తున్నారు. ఓపెనింగ్ టైం బ్యాక్ రావట్లా. అప్పుడు జార్జ్ ముల్లర్ ఎవరు చెప్పండి, ఇందులో ఏ షర్ట్ వేసుకున్నాడు? శబాష్, మీరు స్టోరీతో రన్ అవుతున్నారు. ఆ గ్రీన్ కలర్ ఉన్న పర్సన్ అతను జార్జ్ ముల్లర్. ఏమని అన్నాడు? ఐ రియలైజ్డ్ మై సెల్ఫ్. నేను అన్నిటి గురించి ప్రార్థన చేశాను, టేబుల్స్ కావాలని, ఫుడ్ కావాలని, అది ఇది ఎవ్రీథింగ్ చేశాను, కానీ పిల్లలు కావాలా ప్రభు అని చేయలా. లెట్ us డూ ప్రేయర్ అని చెప్పి మోకరించి ప్రార్థన చేయడం మొదలెడితే విత్ ఇన్ 1 మంత్లో 42 అప్లికేషన్స్ వచ్చాయి. ఈయన స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్లో 30 మందికి అడిగాడు, దేవుడు 12 ఎక్స్ట్రా ఇచ్చాడు అప్లికేషన్స్. దేవుడు చాలా గొప్పడు. నువ్వు రూపాయి పెడితే 2 రూపాయలు ఇస్తాడు దేవుడు. దేవుడి కొరకు యథార్థంగా నువ్వు చేస్తే, ఓకేనా? ఇందులో మీరు ఎంతమంది జార్జ్ ముల్లర్ క్యారెక్టర్స్ అవుతారో మాకు తెలియదు. కోరుకోండి దేవుడిని, దేవా నీ కొరకు నేనేం చేయాలి నాకు చెప్పు అని. దేవుని జీవితాన్ని మార్చేస్తాడు. ఆయన జీవితాన్ని మార్చినాడు. సరే, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక సందర్భంలో ఈ చిన్నపిల్లలు 1.5 నెలల నుంచి 17 సంవత్సరాల పిల్లలు అంటే మౌనంగా ఉంటారా? కాసేపు వదిలితే హై 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 అంటుంటారు అందరూ, అవునా? అలాగే అక్కడ కూడా పిల్లలు ఎలా పడితే అలా అల్లరి చేస్తారు. చిన్నపిల్లలు కదా. చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేశారు, మీ వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఇట్స్ న్యూ సెన్స్, నాన్ సెన్స్, సంథింగ్. సో ప్రభువా ఇది చాలా కష్టమవుతుంది, ఇక ఇలా కాకుండా నాకు ఒక ఎత్తైన కొండ మీద చక్కని 7 ఎకరాల భూమి, 300 పట్టేటటువంటి జనం, బిల్డింగ్ కావాలి, నాకు సహాయం చేయి. అగైన్ ఈ స్టార్టెడ్ ప్రేయర్. ఆ ప్రేయర్కే 607 రోజులు చేశాడు. అదే సుమారు 20 నెలలు చేసిన అనంతరం ఆ బిల్డింగ్లో అందరు షిఫ్ట్ అవ్వడానికి 2 years పట్టింది. ఓకే, సో ఈ 20 months ప్లస్ 4 months టోటల్ 2 years పట్టింది. షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడి నుంచి పిల్లలు ఎంత అల్లరి చేసినా ఏం చేసినా చుట్టుపక్కల ఎవరు ఉంటారు? ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎత్తైన కొండపైన ఉన్నారు. ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలు. వాళ్ళ పంట గంట అంతా కూడా సొంతంగా పండించుకోవచ్చు. అంతేకాదు ఇతను ఒక సంస్థ స్టార్ట్ చేశాడు. ఆ సంస్థ పేరేంటి చెప్పండి? స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్. ఈ సంస్థ ద్వారా అనేక బైబిల్స్, అనేక ట్రాక్స్ పంచిపెట్టడమే కాకుండా 100 మిషనరీస్కి సపోర్ట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఓకే, ఇప్పుడు వాళ్ళు కట్టుకుంటే న్యూ బిల్డింగ్ నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది, అన్న చూపిస్తాడు చూడండి. దిస్ ఇస్ వాట్ 300 members, చుట్టుపక్కలంతా ఓపెన్ స్పేస్. నెక్స్ట్ స్లైడ్ సరిగ్గా గమనించండి. ఆయన పొందినటువంటి ఆన్సర్స్ 5,000 20 pounds అడిగాడు, తర్వాత 5,000 pounds అడిగాడు. హౌస్ ఫర్ కిడ్స్ అన్నాను, తర్వాత హెల్పర్స్ని అడిగాడు. ఇది మీకు చెప్పలేదు, నేను స్కిప్ కొట్టాను. నేను హెల్పర్స్ని అడిగాడు, టేబుల్స్ అడిగాడు, హోటల్ ఎవ్రీథింగ్, క్లాత్స్, బెడ్స్, డిషెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడిగాడు. ఈవెన్ కాంట్రాక్ట్ని కూడా అడిగాడు. ఆ కాంట్రాక్ట్ కూడా ఉచితంగానే కట్టాడు వచ్చి. వీటన్నిటి కొరకు జార్జ్ ముల్లర్ డబ్బులు లేకుండానే దేవుడితో ప్రార్థన చేసి అన్నీ పొందుకున్నాడు. ఈయన ఎంటైర్ లైఫ్లో దేవుడు ఇతనికి ఇచ్చిన డబ్బులు ఎంతో తెలుసా? ఇండియన్ రూపీస్లో, ఇండియన్ కరెన్సీలో 64 crores, 64 కోట్లు అప్రాక్స్ సుమారు. ఈ 64 కోట్ల సొంతానికి ఎక్కడ ఉపయోగించలేదు, అంతా దేవుడికే. గమనించండి, మనం ఎంతవరకు దేవుడికి ఖర్చు పెడుతున్నాం. నీ దగ్గర రూపాయి ఉంటే ఒక 10 రూపాయలు దేవుడికి ఇస్తున్నావా? ట్రై చేయండి ఒకసారి, దేవుడు మీకు ఏం చేస్తాడో తెలుస్తుంది. మీ అందరి ప్రేయర్స్ కూడా దేవుడు వింటున్నాడు, నమ్మండి, విశ్వసించండి. దెన్ నెక్స్ట్ గమనించండి, జార్జ్ ముల్లర్ యొక్క జీవితం దేవుడిని ఎరక్క ముందు ఎట్లా ఉంది? ఇటువైపు క్లియర్గా కనబడుతుంది. అక్కడ బ్రాకెట్లో అట్రాక్షన్ అని ఉంది.
ఇక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇఫ్ యూ పీపుల్ ఆర్ గెట్ అట్రాక్టెడ్ విత్ ద ఓల్డ్లీ థింగ్స్, యువర్ లైఫ్ విల్ గెట్ స్పాయిల్. మీరు ఈ లోకంలో వాటికి అట్రాక్ట్ అయితే మీరు బాగుపడడం సంగతి పక్కన పెడితే మీరు పాడైపోతారు. పక్క అక్కడ చూపిస్తున్నట్టు, ఇఫ్ యు ఆర్ అట్రాక్టెడ్ టు ద క్రాస్ ఆఫ్ కల్వరీ ఆర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దేవుడి ద్వారా ఆకర్షింపడితే మీ జీవితం ధన్యకరం. యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ ఇఫ్ యు ఆర్ అట్రాక్టింగ్ టువార్డ్స్ టు ద గాడ్, అండ్ యువర్ లైఫ్ విల్ బి ద ఫ్రూట్ఫుల్. ఫ్రూట్ఫుల్ అంటే తెలుసు కదా, ఒక చెట్టు యొక్క ఫలం తన తింటుందా, ఇతరులకు పెడుతుందా? ఎస్. మీరు కోరు కాక ఫ్రూట్ఫుల్గా మీ లైఫ్ ఉండవు అంటే ఇతరులకు ఉపయోగపడేటట్టు ఉంటారు. అది ఫ్రూట్ఫుల్ లైఫ్ అంటే. ఓకే, చెట్టు తన తినకుండా ఇతరులకు పెడుతుంది. మీరు ప్రార్థనా పరులు గొప్ప వృక్షాలు అవుతారు. మీ నుంచి ఎంతోమంది తింటుంటారు ఆత్మీయ ఆహారం, ఆ స్థాయికి ఎదుగుతారు దేవుణ్ణి మీరు అంగీకరిస్తే. ఇందుకొరకు దేవుడు మన కొరకు ఏం చేశాడు? ఆయన కలవరి సిలువలో అనేక మార్లు చెప్పుకుంటూ వస్తున్నాం, రక్తం కార్చాడు, నిన్ను నన్ను ప్రసవ వేదన పడి కన్నాడు. ఈ రోజు వరకు కూడా ఆ రక్తం నీ గురించి నా గురించి ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలియదు, ఎలా అంగీకరించాలో నాకు తెలియదు అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక మీకేమి బాధ లేదు. టీచర్స్ హెల్ప్ చేస్తారు, మీ గురించి ప్రార్థన చేస్తారు. మీరు కేవలం ఏం లేదు, ప్రభువా నా పాపాలు క్షమించు, ఇంతే అడగాలి. దెన్ నెక్స్ట్ గమనించండి, ఈయనే జార్జ్ ముల్లర్ ఒక యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకలా ఉన్నాడు, ఆ తర్వాత ఓల్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఆ పక్కనే ఉంది ఫెల్ ఇన్ స్లీప్, నిద్రించినారు, అది సమాధి. అతను తన యొక్క టార్గెట్స్ ఏంటి? అతని పేరు జార్జ్ ముల్లర్. అతను పుట్టిన ఏరియా క్రోపెన్స్టెడ్ విలేజ్ ఇన్ జర్మన్. అతని లాంగ్వేజ్ ఏంటి? జర్మన్ లాంగ్వేజ్. ఈ జర్మన్ లాంగ్వేజ్ కూడా అతనికి తను బైబిల్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు, ఆ మిషనరీ ట్రైనింగ్ అప్పుడు ఉపయోగపడింది ఫీజు కట్టడానికి. అది కూడా స్కిప్ చేశాను మీకు టైం లేక. ఇతను జర్మన్ లాంగ్వేజ్కి ఫ్యాకల్టీ కింద ఉన్నాడు. అప్పుడు ఒక ప్రొఫెసర్ ఇలా ప్రేయర్ చేసిన తలుపు కొట్టాడు, బాబు కొంతమంది స్టూడెంట్స్కి జర్మన్ లాంగ్వేజ్ నేర్పించాలి, నువ్వు నేర్పిస్తావా? ఓ ఎస్ ఐ డూ అన్నాడు. నేర్పించడం మొదలెట్టాడు, తన అవసరాలన్నీ తీర్చుకున్నాడు. అది ఒక పాయింట్. ఆ జర్మన్ లాంగ్వేజ్, అతనికి వచ్చిన లాంగ్వేజ్ని కూడా దేవుడు అతనికి ఏం చేశాడు? ఉపయోగపడేటట్టు చేశాడు. ఓ ప్రియమైన చెల్లెమ్మలు తమ్ముళ్ళు, మీకు వచ్చిన ప్రతి ఒక్క తలంతు, మీకున్నది ఏదైనా సరే ఉపయోగపడేటట్టు చేస్తాడు ఎప్పుడో మీరు దేవుడి కొరకు సరెండర్ చేసుకున్నప్పుడు. ఓకే, అతను జర్నీ ఆన్ ఎర్త్ September 27th 1805 టు March 10th 1898. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్, ఒక కన్స్ట్రక్టెడ్ ఆర్ఫనేజెస్ ఎన్ని? టోటల్ 5 నెంబర్స్ ఇన్ బ్రిస్టల్. నెక్స్ట్, స్క్రిప్చురల్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు పెట్టాడు? 1834లో పెట్టాడు. ఎక్కడ? బ్రిస్టల్ టౌన్లో. ఇతను ఎంతమంది అనాథ పిల్లల్ని చూస్తున్నాడు తన లైఫ్ టైంలో? 10,024 మంది. గుర్తుపెట్టుకోండి. ఇతను ఎన్ని స్కూల్స్ పెట్టాడు? 117. గుర్తుపెట్టుకోండి, మీకు అందుకని డైరెక్ట్గా డిస్ప్లే చేస్తున్నాను. నేను చెప్పినవి మర్చిపోవచ్చు, మీరు చూస్తూ ఉంటే గుర్తుంటుంది. ఇంకోటి, బైబిల్ ఎన్నిసార్లు చదివాడు? 200 సార్లు. అందులో చాలాసార్లు దేని మీద చదివాడు? నీల్ డౌన్ చేసి చదివాడు. ట్రై చేయండి నీల్ డౌన్ చేయడానికి. మీ మోకాల్లో చాలా శక్తి ఉంటుంది, ఇప్పుడు తర్వాత ఉండదు. నెక్స్ట్, ఈయనకి దేవుడు ఈయన ప్రేయర్స్కి ఎన్ని ఆన్సర్లు ఇచ్చాడు? 50,000 సార్లు. వెరీ నైస్. దెన్ ఇతను ఖర్చు పెట్టిన ఖర్చు ఎంటైర్ లైఫ్ టైంలో దేవుడి కొరకు 64 crores. దాట్ ఈస్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్. ఏంటి? వినేంతవరకు అచీవ్ అయ్యారు. ఇప్పుడు వీటిని ఆచరించాలి. మీ ఫస్ట్ గోల్ ఏమై ఉండాలి? ప్రభువా నేను నీకు ఎలా వాడబడాలి, నాకు సహాయం చేయి. ఇది అడగండి, దేవుడు చేస్తాడు. ఇది జార్జ్ ముల్లర్ యొక్క ఎంటైర్ లైఫ్ జర్నీ. మరి మన లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది? మన గురించి ఎవరు చెప్పుకుంటారో అది మనం లైఫ్లో చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ద స్టూడెంట్స్. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, మాట్లాడొద్దు. జార్జ్ ముల్లర్ స్టోరీ మనం విన్నాం. కళ్ళు మూసుకోండి. ఎన్ని గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసినాడు. పుట్టినప్పుడు ఒక సాధారణమైన వ్యక్తియే,
కానీ తన జీవితాన్ని దేవుని కొరకు అప్పగించుకున్నప్పుడు, యేసు ప్రభువును అంగీకరించకముందు, తన జీవితాన్ని దేవునికి అప్పగించకముందు ఎంత అల్లరి చిల్లరగా తిరిగినాడో, ఎంత భయంకరమైనటువంటి జీవితమో కూడా చూసినాం. అయితే తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినాడు. కాబట్టి మీ జీవితాలను కూడా దేవునికి అప్పగించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. మీ ద్వారా దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలు చేస్తాడు. కాబట్టి సంపూర్ణంగా మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి. ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీ పాపాలు ఒప్పుకోండి. మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోండి. దేవుడు మిమ్మల్ని బలమైన సాధనాలుగా వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు ఎంతో వందనములు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ క్లోజింగ్ లెసన్ జార్జ్ ముల్లర్ గారి యొక్క లైఫ్ స్టోరీ ద్వారా, బయోగ్రఫీ ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. కాప్రన్ స్టేట్ గ్రామంలో జన్మించి జర్మన్ నేర్చుకొని ప్రోమరీ బ్రిస్టల్కి వచ్చి ప్రోమరీ ఇంగ్లాండ్లో అలాగే జర్మనీలో బలమైనటువంటి సాధనంగా వాడబడినందుకై స్తోత్రాలు. ప్రోమరీ తను మిమ్మల్ని అంగీకరించక మునుపు ఉన్నటువంటి జీవితానికి, అలాగనే క్రీస్తు శిలువ ఆకర్షణ ద్వారా రక్షించబడినటువంటి వాడై ఎలాగో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడో ప్రభా, 5,000 కంటే 50,000 కంటే ఎక్కువ జవాబులు తన ప్రార్థనకు ఎలాగో పొందగలిగినాడో వీటన్నిటిని మీరు మాకు జార్జ్ ముల్లర్ యొక్క స్టోరీ ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి మా పిల్లలు కూడా ఇక్కడ చేరువచ్చినటువంటి మేము కూడా మా జీవితాలను సంపూర్ణంగా మీ కొరకై అప్పగించుకొని జీవించేదాని కొరకై మమ్మల్ని కూడా అలాగనే సిద్ధపరచండి. వారి హృదయాల్లో ఈ వాక్యమును, మాటలను మీరు నాటండి. తగిన దినమందు వారు కూడా ప్రోమరి ప్రతిఫలమును ప్రోమరి చూపించేదాని కొరకై అలాగున దేవుని కొరకు ప్రోమరి వాడబడేటటువంటి బిడ్డలనుగా మీరు వారిని కూడా సిద్ధపరచమని కోరుకుంటూ, స్టోరీని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, ఈ దినమంతా మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి కూడా హృదయపూర్వకంగా మీరు స్తుతించి ఆరాధిస్తూ తిరిగి ముగించుకొని వెళ్తుంటుండగా మీ దయగలిగిన సన్నిధిని తోడుగా ఉంచండి. క్షేమంగా వారి వారి గృహాలకు వారి వారి వాహనాల ద్వారా చేరేంత వరకు కూడా మీ దయగలిగిన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని కోరుకుంటూ, మీకే ప్రశస్తమైన మా బిడ్డలందరినీ కూడా అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయం, సహవాసం మనకందరికీ ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. మరలా రేపు